ఆంధ్రప్రదేశ్ చేనేత సహకార సంఘాల జేఏసీ ఆల్ ఇండియా ఫెడరేషన్ ఆధ్వర్యంలో సోమవారం కాకినాడ జిల్లా కలెక్టరేట్ ఎదుట చేనేత కార్మికుల ఆత్మగౌరవ దీక్ష ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉత్సాహంగా ప్రారంభమైంది. ఆల్ ఇండియా వీవర్స్ ఫెడరేషన్ అధ్యక్షులు పప్పు దుర్గా రమేష్ నాయకత్వంలో నిర్వహించిన ఈ దీక్షలో వేల సంఖ్యలో చేనేత కార్మికులు పాల్గొని తమ సమస్యలను గట్టిగా వినిపించారు. చేనేత రంగం తీవ్ర సంక్షోభంలో ఉన్న నేపథ్యంలో తమ జీవనోపాధిని కాపాడుకోవడమే ఈ దీక్ష ప్రధాన లక్ష్యమని నాయకులు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా చేనేత కార్మికులు ప్రభుత్వంపై పలు కీలక డిమాండ్లు ఉంచారు. చేనేత సహకార సంఘాలకు తక్షణమే ఎన్నికలు నిర్వహించాలని, సంఘాల వద్ద పేరుకుపోయిన నిల్వలను ఆప్కో పూర్తిగా కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ముడిసరుకు పథకం ద్వారా సహకార సంఘాలకు నిరంతర పని కల్పించాలని కోరారు. రాష్ట్ర బడ్జెట్ లో చేనేత రంగానికి జరుగుతున్న అన్యాయాన్ని సరిదిద్ది కనీసం అలాగే చేనేతలపై విధించిన జీఎస్టీని వెంటనే రద్దు చేయాలని, ముఖ్యమంత్రి ఎన్నికల హామీగా ప్రకటించిన నేతన్న భరోసా క్రింద 25,000 ఆర్థిక సహాయాన్ని తక్షణమే విడుదల చేయాలని కోరారు. ఆప్కో మరియు ప్రభుత్వానికి చెందిన సంస్థలు చేనేత సహకార సంఘాలకు చెల్లించాల్సిన 2,003 కోట్ల రూపాయల బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. చేనేత జోలి శాఖలో జరుగుతున్న అక్రమాలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ కమిషనర్ రేఖా రాణిని వెంటనే సస్పెండ్ చేయాలని నాయకులు గట్టిగా కోరారు. చేనేతల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. చేనేత కార్మికుల ఆత్మగౌరవాన్ని కాపాడడం కోసం ఈ దీక్ష ప్రారంభమైందని, తమ హక్కులు సాధించే వరకు పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఈరోజు ఉమ్మడి జిల్లా కేంద్రంగా కాకినాడ కలెక్టరేట్ వద్ద ఆల్ ఇండియా వీవర్స్ ఫెడరేషన్ అలాగే ఆంధ్రప్రదేశ్ చేనేత సహకార సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో చేనేతల యొక్క న్యాయమైన డిమాండ్ సాధన కోసం చేనేతల ఆత్మగౌరవ దీక్షలు కూర్చోవడం జరిగింది. దీనికి గల ప్రధానమైన కారణం ఏంటంటే కొన్ని నెలలుగా సంవత్సరాలుగా ఈ ప్రభుత్వాన్ని గత ప్రభుత్వాన్ని కూడా చేనేతల యొక్క సమస్యలను పరిష్కరించమని చెప్పి మేము అనేక విధాలుగా వినతి పత్రాల ద్వారా, విజ్ఞప్తుల ద్వారా, చర్చల ద్వారా, సమావేశాల ద్వారా కోరినా కానీ ప్రభుత్వం నుంచి ఏ విధమైన సానుకూల స్పందన లేదు. అలాగే మేము గత కొంతకాలంగా కొన్ని నెలలుగా నిరసన సమావేశాలు, సభలు, దీక్షలు పెట్టి సామరస్యపూర్వకంగా అడిగినా సరే ప్రభుత్వం స్పందించకపోవడంతో, ముఖ్యమంత్రి గారిని కలిసి అడిగినా సరే సరైన సానుకూల స్పందన లేకపోవడంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో ఈరోజు మేము చేనేతల ఆత్మగౌరవ రిలే నిరాహార దీక్షలు కూర్చోవడం జరిగింది. దీనికి గల ప్రధానమైన కారణం చేనేత సహకార సంఘాలకు సుమారు 6 సంవత్సరాల నుంచి రావాల్సిన 203 కోట్ల రూపాయల బకాయిలను తక్షణమే విడుదల చేయాలి. లేదంటే చేనేత సహకార సంఘాలు వడ్డీలు కట్టలేక నలిగిపోతూ ఉన్నాయి, సహకార సంఘాలు నిర్వీర్యం అయిపోతూ ఉన్నాయి, చేనేత కార్మికులు పని లేక ఇబ్బంది పడుతూ ఉన్నారు, ఆకలి బాధలతో అలమటిస్తున్నారని చెప్పి ప్రధానమైన డిమాండ్గా, అలాగే చేనేత సహకార సంఘాలకి అలాగే 2018 తర్వాత ఎన్నికలు లేకపోవడం వల్ల ప్రభుత్వానికి, చేనేత సహకార సంఘాలకి, కార్మికులకి మధ్య వారధిగా ఈ కమిటీలు ఉండే, ఏదైనా క్షేత్రస్థాయి సమస్యలు ఉంటే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించుకునే అవకాశం ఉండేది, ఏదైనా నిర్ణయాలు ఉంటే లోకల్గా తీసుకునే అవకాశం ఉండేది. ఎన్నికలు నిర్వహించుకోకపోవడం వల్ల ఆ ఇబ్బందులన్నీ కూడా మేము పడతా ఉన్నాం. కాబట్టి ప్రభుత్వానికి, కార్మికులకి మధ్య దూరాన్ని తగ్గించడం కోసం సహకార సంఘాలకి ఎన్నికలు నిర్వహించాలని చెప్పి, అలాగే ఏదైతే చేనేతల అభివృద్ధికి, సంక్షేమానికి ప్రధానంగా కొన్ని పథకాలని ప్రవేశపెట్టడం జరిగింది. ప్రధానంగా యార్న్ సబ్సిడీ, థ్రిఫ్ట్ ఫండ్, 30% రిబేటు, పావలా వడ్డీ రుణాలు, 2018 రుణమాఫీ, మార్కెటింగ్ ఇన్సెంటివ్ వంటి పథకాలు చేనేతల అభివృద్ధి కోసం ప్రవేశపెట్టి కొంతకాలంగా గత ప్రభుత్వంలో అమలు చేయబడలేదు. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేస్తామని చెప్పి ఉన్నారు. కాబట్టి ఈ ప్రభుత్వాన్ని ఆ పథకాలను పునరుద్ధరించాలని చెప్పి, అలాగే బడ్జెట్లో మాకు తీవ్రమైన అన్యాయం జరిగింది. 1000 కోట్ల రూపాయల బడ్జెట్ ఉంటే తప్ప చేనేతలు ఈరోజు వాళ్ళ పని వాళ్ళు చేసుకునే అవకాశం లేదు. కాబట్టి రివైజ్డ్ బడ్జెట్లో 1000 కోట్ల రూపాయల బడ్జెట్ని కేటాయించాలని, అలాగే ఏదైతే గత ఎన్నికల్లో హామీ ఇచ్చారో, గత ప్రభుత్వం 24,000 రూపాయల నేతన్న భరోసా ఇచ్చింది, మేము అధికారంలోకి వస్తే 25,000 రూపాయలు ఇస్తామని చెప్పి సుమారు 2.5 సంవత్సరాలు అయింది మేనిఫెస్టోలో పెట్టారు. గత ఆగస్టు 7వ తారీఖున కూడా ప్రకటించున్నారు. ఇప్పటికొచ్చి 25,000 రూపాయలు ఇవ్వలేదు. కాబట్టి నేతన్న భరోసా 25,000 రూపాయలు మీరిచ్చిన హామీనే మేము ఆందోళన అడుగుతా ఉన్నాం. అలాగే చేనేత సహకార సంఘాల వద్ద పేరుకుపోయిన లక్షలాది రూపాయల నిల్వలను కొనుగోలు చేసి ఆప్కో వెంటనే వాటికి చెల్లింపులు చేయాలని, అలాగే ముడిసరికిచ్చి చేనేత సహకార సంఘాలకి పని కల్పించాలని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. అలాగే జీఎస్టీని రద్దు చేయమని అడిగాం. రద్దు చేసే అధికారం మాకు లేదు కాబట్టి రీఎంబర్స్మెంట్ చేస్తామని చెప్పి ప్రభుత్వం చెప్పింది. కాబట్టి దాన్ని అమలు చేయాలని చెప్పి మరొక డిమాండ్గా, ఈ సకల సమస్యలకి కారణం ఈరోజు ఆప్కో ఎండి అలాగే హ్యాండ్లూమ్ కమిషనర్గా ఎవరైతే రేఖారాణి ఐఏఎస్ గారు ఉన్నారో ఆవిడని వెంటనే ఆ శాఖ నుంచి బదిలీ చేసి చేనేతల ఆత్మగౌరవాన్ని కాపాడాలని చెప్పి
మరొక డిమాండ్గా ఈ 8 డిమాండ్ల లక్ష్యమే సాధంగా 13వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు రిలే నిరాహార దీక్షలు చేయాలని, ప్రభుత్వం అప్పటికి సానుకూలంగా స్పందించి ఈ డిమాండ్లు పరిష్కరించకపోతే ఏదైతే ఆమర నిరాహార దీక్షలు చేసి ఆత్మత్యాగాలకు కూడా సిద్ధపడాలని చెప్పి మేము నిర్ణయం తీసుకున్నాం. ఇది మీరు ఈ సమస్యలు పరిష్కరించకపోతే ఆమర నిరాహార దీక్షలు చేస్తామని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తాం.